మహోన్నతుడు. అలాంటి దేవుణ్ణి మునులు మహర్షులైన బ్రాహ్మణులు శపిస్తే శాపానికి గురవడమా? దేవుని శక్తి ముందు మనుషుల శక్తి ఏ పాటిది? మహాశక్తివంతుడైనటువంటి దేవుణ్ణి మహర్షులు చెప్పించడం ఏంటి అని అడుగుతున్నావా విజయ్ కుమార్? ఈ ప్రశ్న నీకు వచ్చే ముందు నీకు ఇంకొక ప్రశ్న రావాలి. మరి మహాశక్తివంతుడైనటువంటి దేవుణ్ణి మనుషులు ముడ్డి మీద తంతారా? ముడ్డి మీద తన్నుకుంటూ తీసుకొస్తారా? వాళ్ళ తంతంటే వామ్మో ఓరు నాయనో నన్ను వదిలిపెట్టండి రో, నా దేవుడా నన్ను ఎందుకు వదిలేసావని ఏడుస్తాడా దేవుడు? ఈ ప్రశ్న నీకు రావాలి కదా. పోని ఇక్కడ శపించారు ఎవరు? మహర్షులు, మహా తపశ్శక్తి సంపన్నులు. ఆ శాపాన్ని కూడా ఈశ్వరుడు లోకహితం కొరకు, లోక కళ్యాణం కొరకు స్వీకరిస్తాడు. కానీ ఇక్కడ తన్నింది, ముడ్డి మీద తన్నింది మహర్షులు కాదు, మామూలు మనుషులు. బట్టలన్నీ లాగేశారు, ఎక్కడ కొడుతున్నారో కొట్టారు, ఎరగొట్టేశారు, మొహం మీద చూశారు. అబ్బబ్బబ్బబ్బ ఏం కొట్టుడు. అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీ హుసేన్ తబలా కొట్టినట్టు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టినట్టు కొట్టాడు సార్. అరే సమజ ఎందుకోబే